హలో హాయ్ అండి, అందరూ నమస్తే. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో చాలామంది ఉద్యోగం నిమిత్తం నైట్ షిఫ్ట్ చేస్తుంటారు. వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ నైట్ షిఫ్ట్ చేసేవారికి డి విటమిన్ అనేది అందడం అనేది తక్కువ ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని చాలామంది వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. సాఫ్ట్వేర్, మీడియా, ఫార్మా రంగాల్లో ఎక్కువగా ఈ నైట్ షిఫ్ట్లు చేసేవారు ఉన్నారు. అలాగే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ప్రపంచ దేశాల్లో ఆ కంపెనీ పనివేళలకు తగ్గట్టుగా నైట్ షిఫ్ట్ అనేది చేయాలి కంపల్సరీగా వాళ్ళు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలకి వారు గురవుతున్నారు. ముఖ్యంగా జీవన ప్రక్రియ అనేది సరిగా జరగక హార్మోన్ సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని తేలిగ్గా జీర్ణమయ్యే ఈ మిల్లెట్లతో జావ త్రాగడం, జొన్న రాగి దోశలు తినడం వంటి చేయాలని సూచిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్, చిప్స్ అనేది కొద్దిగా రాత్రిపూట తీసుకోవడం అనేది తగ్గిస్తే కొద్దిగా మంచిదని కూడా తెలియజేస్తున్నారు. అలాగే కాఫీ, టీలు కూడా రాత్రిపూట అనేది తగ్గించి మజ్జిగ అనేది తీసుకుంటే చాలా మంచిదని చెప్పి తెలియజేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వీరు డ్యూటీ అయిన తర్వాత ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని వారు విశ్రాంతి అనేది తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అది సూర్య నమస్కారం చేయడానికి వాళ్ళకి ఇష్టం లేని వారు కనీసం కొద్దిసేపు అయినా ఒక 5 నిమిషాలైనా సరే ఎండ తగిలేటట్టుగా, ఎందుకంటే వీరు పగలంతా ఎక్కువ రెస్ట్ తీసుకొని ఎక్కువ నైట్ షిఫ్ట్ చేస్తారు కాబట్టి సూర్యుడి కాంతి అనేది తగలదు, వెలుతురు తక్కువ తగులుతుంది కాబట్టి బాడీకి. దానివల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలియజేస్తున్నారు. అలాగే వీరు ఉదయం పడుకునే ముందు ఒక అరటిపండు కానీ ఒక మామిడి పండు కానీ ఏదో ఒకటి తిని పడుకుంటే వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన వైద్య నిపుణులు చెప్పే ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఆరోగ్య సమస్యలు అనేది వీళ్ళకి అనిపిస్తే దాన్ని అశ్రద్ధ చేయకుండా వీలైన త్వరగా వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది మన సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది మనకి జీవన వృత్తి కాబట్టి నైట్ ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ తప్పదండి. కాకపోతే ఈ ఆహారం మార్పు చేసుకుంటా జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకుంటా ముందుకు వెళ్లాలని. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.